అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి తప్ప ఇప్పుడు చేసుకున్న కర్మల వలన ఉన్నత గతులను పొందడం కానీ, జన్మరాహిత్యాన్ని పొందడం కానీ, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కానీ ఆ ఉపాధులకు సాధ్యము కాదు. కేవలము మనుష్య ఉపాధికి మాత్రమే ఇది సాధ్యం. అందుకే మనం తెలుసుకోగలం ఈ ఉపాధితో వచ్చినటువంటి వాడు ఏది చెయ్యడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానము ఈ శరీరమునందు ఈశ్వరుడు బుద్ధి రూపంలో నిక్షేపించాడు. మిగిలిన ప్రాణులకి ఇది లేదు. కాబట్టి కాలగణన, దేశము ఈ రెండిటి యొక్క వైభవమును మనుష్య ప్రాణి సతతము లోపల తిప్పుతూ ఉండాలి. కాలము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే ఒకసారి కాలము కానీ దాటిపోయిందో ఇక మళ్ళీ యోగ్యమైన కాలము లభించాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు చూడండి, వర్షాలు పడేసరికి భూమినంతటినీ దున్ని విత్తనాలు వేసి ఏ రైతు సిద్ధంగా ఉంటాడో అతని పొలంలో పంట బాగా పండుతుంది. అప్పుడు బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ తర్వాత అతను ఎంత కష్టపడినా పక్కన జాగ్రత్త పడినటువంటి రైతుతో సమానమైనటువంటి ఫలసాయమును అతను పొందలేడు. కారణం ఏమి అంటే ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని ఎవరు చేస్తాడో అతడు మాత్రమే ప్రయోజనమును పొందుతాడు. అందుకే కాలమునకు చాలా చాలా విలువ ఉంటుంది. ఋషులు కాలాన్ని విభాగం చేసి ఉంచారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొని సంవత్సర ప్రమాణముగా కలిగినటువంటి కాలమును 2 ఆయనములుగా విభాగం చేశారు. ఆయనము అన్న మాట మీరు ఎక్కడొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయనము అంటే కదలిక అని. ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే కాలము 2 విభాగములుగా కదులుచున్నది. రామాయణము రాముని కదలిక, ఉత్తరాయణము దక్షిణాయనము కాలము కదులుతోంది. కదులుతున్న కాలాన్ని 2గా ఋషి ఎందుకు విభాగం చేశారు అంటే, ఏ కాలమునందు నువ్వు ఏ పని చేయడం చేత నీకు అత్యుత్తమమైనటువంటి ఫలితమును పొందగలవో, జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము ఫలవంతమవడానికి యోగ్యమైన కాలమేదో నిర్ణయం చేసి దాన్ని సాధనాక్రమంలో దక్షిణాయనంగా నిర్ణయం చేశారు. ఈ కాలమంతా దక్షిణాయన కాలమంతా ఉపాసన కాలము. ఉపాసన అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నముతో కూడుకున్నటువంటి కాలము. ఇందులో కార్తీక మాసమునకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. కృత్తిక అంటే మాతృక. అందుకే షణ్మాతృకలే కృత్తికలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ 6 మాతృకలు పాలిచ్చారో వాళ్లే కృత్తికలు. కృత్తిక మాతృస్వరూపం, పరదేవతాస్వరూపం. అటువంటి కృత్తికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరిచ్చారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు. మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ 2 పక్షముల కింద విభాగం. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం. ఒక్కొక్క తిథి, శుక్లపక్షం 15 తిథులు, కృష్ణపక్షం 15 తిథులు. శుక్లపక్ష 15 తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరనంతటినీ కూడా మనకు అందజేశారు. ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో 3టిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం ఉపాసన యందు. ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా